మనం కూడా కర్మఫలం అనుభవించకుండా ఉండాలంటే ఊరికే లీనమైపోయి రాసి వేసుకుని బంక పూసుకోవద్దు. నిమిత్త మాత్రంగా ఆ పని చేయాలి, వదిలేసుకోవాలి, అంతా అయిపోయింది. ఇక దాని గురించి చర్చించద్దు, ఇంకా అయిపోయింది, వదిలే. అదేదో సమస్య వచ్చింది, పరిష్కరించాం, వదిలేదు. ఇంతకంటే అలాగే ఇంత చర్చ వద్దు, ఇంక అయిపోయింది, మళ్ళీ వచ్చి చూసుకుందాం. అప్పుడు మనం అనుభవించక్కల. మనం అలా చేయకుండా ఏం చేస్తాం, గొప్పలు చెబుతాం. అక్కడ మొన్న ఏమైనా తెలుసా, మా ఇంట్లో నేను కాబట్టి ఎదుర్కొన్నా. ఎవడు అడిగాడు ఈ ప్రశ్న? నేను ఊరికి ఎందుకు చెబుతున్నావు? ఇక్కడ డబ్బావాగుడు. ఇక్కడ ఇదే కర్మఫలం అంటే. గర్విస్తున్నావు చేసిన దానికి, దీని ఫలం అనుభవించాలి. లేదు ఏదో చెడు జరిగింది, ఏమిటో నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, అది కూడా శుక్రవారమే జరుగుతుంది, ఎందుకు? ఇదేమిటి? ఇది ఎక్కడ టైం టేబుల్? ఇది కూడా అహమే, కనిపించని అహం. ఇది బాధలో ఉంటే అహం లేదనుకోకండి. బాధకి గర్వానికి రెండిటికి మూలం అహంకారమే. నేను అనడం వల్లే ఆ బాధ వచ్చింది. ఎవరిది? శుక్రవారం నీదే కదా. నాకే జరుగుతున్నాయి, నాకే ఇలా అదేమో చాలామందికి జరిగే విషయాలు, నీకు తెలియక మాట్లాడుతున్నావు. అది